జాతీయ కుటుంబ ప్రయోజన పథకం అమలులో జనగామ జిల్లా 2వ స్థానంలో నిలిచింది. కుటుంబానికి ఆసరాగా నిలిచే వ్యక్తి అకస్మాత్తుగా మరణిస్తే ఆ కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించేందుకు జాతీయ కుటుంబ ప్రయోజన పథకం ఎంతో ఉపయోగపడుతుంది. ఈ పథకం ద్వారా దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబానికి 20,000 రూపాయల ఆర్థిక సాయం ఒకే విడతలో లభిస్తుంది. మరణించిన కుటుంబ యజమాని 15 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉన్నట్లయితే ఈ పథకం వర్తిస్తుంది. రైతు బీమా పథకంలో జిల్లా రైతులు పెద్ద సంఖ్యలో తమ పేర్లను నమోదు చేసుకుంటున్నారు. ఈ పథకం కింద ఇప్పటి వరకు జనగామ జిల్లాలో 1,22,418 మంది రైతులు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. ఒక్కో రైతుకు ప్రభుత్వం 2,271 రూపాయల చొప్పున ప్రీమియంను ఎల్ఐసి బీమా సంస్థకు చెల్లిస్తుంది. గడిచిన 3 నెలల్లో జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురవడం వల్ల జిల్లా రైతాంగం పత్తి, వరి, పప్పు దినుసులు తదితర పంటలు నాటారు. అయితే జిల్లాలో యూరియా కొరత ఏర్పడడంతో రైతులు రోజుల తరబడి క్యూలో వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జలశక్తి అభియాన్ కార్యక్రమంలో ప్రగతి సాధిస్తున్న రాజస్థాన్, తెలంగాణ రాష్ట్రాల జిల్లాల కలెక్టర్లతో నేషనల్ వాటర్ మిషన్ మేనేజింగ్ డైరెక్టర్ అర్చన ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమీక్షలో జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పాల్గొన్నారు. ఇందులో జనగామ జిల్లాలో జలశక్తి అభియాన్ ప్రగతి పథంలో ముందంజలో ఉండడానికి దోహదపడ్డ అంశాలను చర్చించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ రూపొందించిన సర్వే ఫర్ ఆధార్ అండ్ యాక్సెస్ టు ట్రాకింగ్ అండ్ హోలిస్టిక్ ఇంక్లూజన్ సాథీ పథకంపై జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ పథకం ప్రాధాన్యాన్ని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి విక్రమ్ వివరించారు. తల్లిదండ్రులు లేని బాలలకు ఆధార్ కార్డులను సాథీ పథకం ద్వారా అందించడమే లక్ష్యమని తెలిపారు. పనుల జాతరలో భాగంగా జిల్లాలో కొత్త పనులకు శ్రీకారం చుట్టారు. దీనిలో భాగంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం, స్వచ్ఛ భారత్ మిషన్, పంచాయతీరాజ్, ఇంజనీరింగ్ శాఖల ద్వారా ఏకకాలంలో పనులు చేపట్టారు. గ్రామీణ ప్రాంతాల యువత, మహిళల్లో క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించే లక్ష్యంతో ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో 17వ గ్రామోత్సవాన్ని జిల్లా కేంద్రంలోని ధర్మకంచ మినీ స్టేడియంలో నిర్వహించారు. ఈ పోటీల్లో గ్రామీణ ప్రాంతాల నుంచి మొత్తం 400 మందికి పైగా క్రీడాకారులు పాల్గొన్నారు. వినాయక చవితి పర్వదినం, గణేష నవరాత్రి ఉత్సవాలు జనగామ జిల్లాలో ప్రశాంతంగా జరిగాయి. మట్టి గణపతి విగ్రహాలను పూజించాలని జిల్లా యంత్రాంగం విస్తృతంగా ప్రచారం కల్పించారు. జనగామ నెహ్రూ పార్క్ ఏరియాలో కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, అదనపు కలెక్టర్ పింకేష్ కుమార మట్టి వినాయకులను ఉచితంగా పంపిణీ చేశారు. అదేవిధంగా జిల్లాలో గణేష్ విగ్రహ నిమజ్జనానికి ఏర్పాట్లు పకడ్బందీగా చేశారు. జనగామ జిల్లాలో అదనంగా మరో 6 భవిత పాఠశాలలు మంజూరయ్యాయి. దివ్యాంగులైన బాలల భవితకు ఈ పాఠశాలలు సమగ్ర శిక్షణ భరోసా అందిస్తాయి. దీంతో జిల్లాలోని భవిత పాఠశాలల సంఖ్య 9కి చేరుకుంది. వీటి కోసం ప్రభుత్వం ఇప్పటికే 68,87,000 నిధులను విడుదల చేసింది. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో జిల్లాకు 2వ స్థానం లభించింది. మొదటి విడతగా 71%, రెండో విడతలో 86% గ్రౌండింగ్ పనులు పూర్తి చేయడంతో జనగామ జిల్లాకు 2వ స్థానం దక్కింది. ఈ ఇండ్ల నిర్మాణానికి గాను ఇప్పటికే 31,98,00,000 రూపాయలను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. జాతీయ పర్యావరణ పోటీలు 2025లో జనగామ జిల్లా దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ఈ పోటీలకు జిల్లా నుంచి మొత్తం 75,156 మంది రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. ముసాయిదా ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు తెలపాలని కోరుతూ జిల్లా కలెక్టర్ అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలోని 12 మండలాల్లోని 280 గ్రామ పంచాయతీల్లో 2,534 వార్డులకు గాను 2,534 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ జిల్లా కేంద్రంలోని జిల్లా ఆసుపత్రిలో 2 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన సిటీ స్కాన్ యంత్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మెడికల్, నర్సింగ్ కాలేజీల నిర్మాణ పనులపై ఆరా తీశారు. సీజనల్ వ్యాధులపై సమీక్ష నిర్వహించారు. నేషనల్ అచీవ్మెంట్ సర్వేలో దేశవ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల నుంచి జనగామ జిల్లా టాప్ 50లో చోటు సంపాదించేలా దిశానిర్దేశం చేసిన జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, జిల్లా ఇన్ఛార్జి విద్యాధికారి పింకేష్ కుమార్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సత్కరించారు. అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవాన్ని జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించిన అనంతరం విద్య ప్రాముఖ్యాన్ని పలువురు వక్తలు వివరించారు. జిల్లాలో మెగా జాతీయ లోక్ అదాలత్ ను జనగామ కోర్టు ఆవరణలో నిర్వహించారు. జిల్లా జడ్జి ప్రతిమ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాజీ పడదగిన కేసులను అవగాహన కల్పించి ఇరు వర్గాలను ఒప్పించి కేసులను పరిష్కరించారు. 5 బెంచ్ల ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.